5 months నుంచి రెగ్యులర్గా నాన్ స్టాప్గా కొట్లాటలు అవుతున్నాయి. ఇది మంచిదేనా? ఇప్పుడు ట్రస్ట్ లేదు, సొసైటీ లేదు అంటే భక్త్ సింగ్ గారిని మనము కాదు అంటున్నాం అంతే. లోకల్ చర్చ్ లో ఉన్నోళ్ళు స్థానికుల్లో మేము ఒక కమిటీ చేసుకుంటాము, మేము రన్ చేసుకుంటాము. ఏ ట్రస్ట్ ఓడొద్దు, ఏ సొసైటీ ఓడొద్దు, మాకు మేము నడిపించుకుంటాము. మీ కోర్టు కేసు మీకు అన్ని తేలేదు ద్వారా ఎవరు చూపించలేదు అక్కడ స్థానికులు సంఘం నడిపిస్తారు. లీగల్ ఎవ్రీథింగ్ అకౌంట్స్ అడ్మినిస్ట్రేషన్ అంతా లోకల్గా చూస్తారు. బయట ఎవరిగా చేయడానికి వీల్లేదు. ఇప్పుడు ట్రస్ట్ లేదు, సొసైటీ లేదు అంటే భక్త్ సింగ్ గారిని మనము కాదు అంటున్నాం అంతే. ఈ విధంగా కొట్లాడుకుంటా సేవ చేస్తే ఎవరికి అవమానం? స్త్రీలు దేవుని మందిరంలో ఏ విధంగా ఉండాలా? మౌనంగా ఉండాలా? అది కాదు. స్త్రీలే ఈ రోజుల్లో ఏమవుతుందంటే అంత ముందుకొచ్చి బయటికి వచ్చి అరవడము, కేకలేయడము, ఎన్ని అబద్ధాలు మాట్లాడడము. అందుకనే దేవుడు మన ప్రార్థన వినడం లేదు. ఎప్పుడైతే మనము యథార్థంగా ఉంటామో అప్పుడు దేవుడు మన ప్రార్థన వింటాడు. నేను ఈ మాటలు మాట్లాడినందుకు కూడా ఎన్నో క్రిటిసిజమ్స్ వస్తాయి, పర్వాలేదు, అయినా దేవుడు హృదయాలను చూస్తాడు. కొరియన్ అంకుల్ బుధవారం రోజు వచ్చి కూర్చుంటే ఆ రోజు మీరు అందరు కలిసి లోపల ఉన్న వాళ్ళు బయట ఉన్న వాళ్ళందరూ బయట తీసుకొచ్చినారు. అప్పుడు మీకు సిగ్గు అనిపించలే? కొరియన్ అంకుల్ మీకు తండ్రి లాంటి వాడు అని అనిపించలే? దైవజనుడు అని అనిపించలే? లోకల్ మీరు ఇన్ని రోజులు ట్రస్ట్ అనే ఎగిరినారు. ట్రస్ట్ సొసైటీ వాళ్ళందరూ ఒకటైపోయిన తర్వాత మీరు మొన్న 4 నెలలు మీరు కలిసి సేవ చేస్తామన్నారు. ప్రార్థనలు అంటారు, ప్రార్థనలు పెట్టిళ్ళు. ఏ రోజు ప్రార్థనలు మీరు అందరు కూర్చున్నారు చూపండి. ఏ బ్రదర్స్ కూకున్నారు చూపండి నాకు. ఇక్కడ కిచెన్ కాడ కొంతమంది, ఆడ కొంతమంది, ఎవరికి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు నవ్వుకుంటా. ఎవరికి ఇష్టం? ఇది దేవుని మందిరం అనుకుంటున్నా, గార్డెన్ అనుకుంటున్నా. నా మందిరం ప్రార్థన మందిరం అని దేవుడు చెప్పిండు. ఆ మాట మీకు గుర్తుకొస్తలేవా? మీకు ఒక ఆయన వచ్చిండు, ఆయన పేరు చెప్పకూడదు, అంత్యక్రీస్తు లాగా వచ్చిండు. చాలా రూపెన్ పీటర్ గారు మరి ఆయన లడ్డు పాట పాడి ఆయన ఏం చేస్తున్నాడు? బలిపీఠం ఎక్కి దర్జాగా వాక్యం చెప్తున్నాడు. ఆ వాక్యం ఫలిస్తుందా? పిలుపు లేదు, మారు మనసు లేదు, అందుకని ఇట్లా చేసిండ్రు. వాళ్ళ నమ్మకస్తులు, ప్రార్థన పరులు, యోగ్యులు, ఆత్మల కొరకని వేదన భారము కన్నీళ్ళు కల బిడ్డలు వచ్చి ఆయన సేవ చేయాల ప్రభా అని చేసిన దేవుడు తెచ్చిండు, సమకూర్చిండు. నా ప్రార్థన విన్నాడు. మేము మొరపెట్టినప్పుడల్లా మా దేవుడు అని యెహోవా మాకు సమీపంగా ఉన్నట్లు ఏ దేవుడు ఏ గొప్ప జనానికి సమీపంగా లేడు. ప్రైజ్ ద లార్డ్. నా పేరు ఫీబీ. నేను ఏలిం నుండి ఇక్కడున్నాను. అసలు నేను పుట్టింది కూడా ఏలింలోనే. మా తండ్రి దైవ సేవకుడు. ఆయన ఇక్కడ భక్త్ సింగ్ గారితో సేవ చేసినాడు. భక్త్ సింగ్ గారి కన్నా ముందు కూడా ఆయన సేవ చేస్తూనే వచ్చినాడు. తర్వాత భక్త్ సింగ్ గారితో కలిసి ఏలింలో ఆయన సేవ చేస్తూ వచ్చినాడు. తర్వాత నేను, మా అన్న, మా తమ్ముడు ముగ్గురం ఏలింలోనే పుట్టినాము. హెబ్రోన్కి వచ్చినాము. మా తల్లిదండ్రులు కూడా బాగా హెబ్రోన్లో సేవ చేస్తూ, మా తండ్రి గారు కూడా భక్త్ సింగ్ గారికి ట్రాన్స్లేషన్ చేస్తూ వచ్చినాడు. అయితే అప్పుడు చాలామంది సేవకులు కూడా ఏలింలో ఉండేవాళ్ళు. దాసన్ అంకుల్, ఏసరత్నం అంకుల్, తర్వాత నోయల్ అంకులు, వీళ్ళు బీజేపాల్ అంకుల్, వీళ్ళంతా ఉండేవాళ్ళు ఆ రోజుల్లో. దేవసాయం అంకులు, పిల్లలు, వాళ్ళంతా మేమంతా అప్పటి నుండి ఉన్నాము. ఇంకా తర్వాత హెబ్రోన్ కూడా వచ్చినాము. మేము అందరం కలిసి హెబ్రోన్ కూడా వచ్చినాము. కానీ ఆ రోజుల్లో ఎంతో ప్రేమ, ఎంతో భక్తితో, భయంతో ఇక్కడ సేవ జరిగేది, చూసేవాళ్ళము. మా అమ్మ కూడా ఇక్కడ కిచెన్లో పనిచేసేది, ఏలింలో ఉన్నప్పుడు పనిచేసేది, ఇక్కడ కూడా పనిచేసేది, కాన్వకేషన్స్లో పనిచేసేది. ఈ రీతిగా పనులు చేస్తూ ఉండేవాళ్ళు. తర్వాత ఇంకా ఇక్కడ హెబ్రోన్లో కూడా సేవ చూస్తూ వచ్చినాను. ఎంతో సేవ జరుగుతూ వచ్చింది. చాలా ఐకమత్యంతో ఆ రోజుల్లో భక్త్ సింగ్ గారితో సేవ అంటే అందరూ ఆయనకు ఎంత పెద్ద ఆఫీసర్స్ అయినా ఎవరైనా ఒబీడియన్స్ చూపించేవాళ్ళు. కానీ తర్వాత భక్త్ సింగ్ గారు చనిపోయిన తర్వాత, అంటే ఆయన బెడ్ రిడన్ అయినప్పటి నుండే ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి.
ఈ దినాల్లో కోర్టు కేసులని అవన్నీ ఇవన్నీ చాలా జరుగుతూ ఉన్నాయి. సేవకు ఆటంకాలు కూడా ఎన్నో కలుగుతూ ఉన్నాయి. అయితే ఇప్పుడు చాలా విచారకరమైన సంగతి ఏంటంటే సేవకులు పెద్దలు అని చెప్పేసి పోరాటాలు కొట్లాటాలు ఇవే జరుగుతూ ఉన్నాయి. మేము కూడా చాలా సంతోషపడ్డాం. ఏంటంటే సమాధానం ఉంటుంది, అంతా సమాధానం అయిపోయినారులే, అందరు బాగా అయిపోయినారు అని అనుకున్నాము. అనుకున్న తర్వాత అది లోపలికి రావడం కూడా అందరు వచ్చేటప్పుడు ఆగస్టులో గేట్స్ అన్నీ బద్దలు చేసి గ్యాస్ కట్టర్తో కోసి ఈ విధంగా లోపలికి వచ్చినారు. సరే, వచ్చినాక కూడా వీళ్ళంతా పెద్దలు కదా, కలిసి సేవ చేసుకుంటారు, సమాధానం అని అంటున్నారు కదా, చాలా బాగుంటుంది అనుకున్నాము. కానీ గత 5 నెలల నుంచి చూస్తున్నాం, ఎవ్రీడే కొట్లాటలే. ఎప్పుడు పోలీస్ వాళ్ళు, మా పక్కనే మేము కాంప్లెక్స్లో ఉంటాము, వాళ్ళు మమ్మల్ని అడగడం అన్నమాట, ఏంటి మీ చర్చిలో ఎప్పుడు గొడవలే, ఎప్పుడు పోలీసు వాళ్ళే, ఎప్పుడు అరుపులే. ఎందుకంటే ఇక్కడ అరుస్తే మా కాంప్లెక్స్కి బాగా వినబడుతుంది. ఈ విధంగా అంటూ ఉంటే మేము తల ఎత్తుకోలేకుండా అయిపోయింది. తర్వాత ఇంకా నేను కూడా ఇక్కడ సండే స్కూల్ తీసుకుంటూ ఉంటాను. సండే స్కూల్ తీసుకుంటూ ఉంటే కూడా వాళ్ళు చాలామంది ఏంటని అనడం, ఏమని, ఆమెనే చేయాలా, సండే స్కూల్ ఇన్ఛార్జ్ ఆమెనే ఉండాలా, ఇంకెవరు ఉండకూడదా, నువ్వు రావద్దు అని చెప్పి నన్ను కూడా రాకుండా చేయాలని చూసినారు. కానీ దేవుడు నా పక్షంగా ఉన్నాడు, సహాయం చేసినాడు. తర్వాత ఇక్కడ అడ్మినిస్ట్రేషను అదంతా కూడా ఆ రోజుల్లో అయితే ఎవ్వరూ జోక్యం చేసుకునే వాళ్ళు కాదు. కానీ ఈ రోజులు అందరూ అన్నిట్లో జోక్యం చేసుకుంటున్నారు. ఎవ్వరికి ఏ భయం లేకుండా అయిపోయింది. ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడము, తర్వాత అబద్ధాలు మాట్లాడము. ఇంకొకటి మేము నేర్చుకున్నది, భక్సింగ్ గారు ఉన్నప్పుడు ఎవ్వరు కూడా, ఇంతమంది సేవకురాండ్లు కూడా ఉండినారు హెబ్రోన్లో, కానీ ఎవ్వరు కూడా ఒక మాట, ఒక అరుపు కానీ కేకలు కానీ నేను ఎప్పుడూ వినలేదు. ఇన్ని సంవత్సరాల నుంచి, నేను పుట్టింది మొదలుకొని ఇంతవరకు వినలేదు. కానీ ఈ రోజుల్లో చాలా విచారకరమైన సంగతి, మనకేమైనా ఉంటే మనము మాట్లాడుకోవాలా, కూర్చొని సరి చేసుకోవాలి. కానీ మనము వీధుల్లోకి వచ్చి అరవడము, కేకలేయడము, కొట్లాడడము, రోడ్లో వాళ్ళందరూ కూడా ఇక్కడ ఈ మెడికల్ షాప్స్కి పోయినా, కూరగాయలకు పోయినా అందరూ అదే అడుగుతూ ఉన్నారనమాట, ఏంటి మీ చర్చిలో ఇంత గొడవలు అని. మనం దేవుని నామానికి అవమానం చేస్తున్నాము, మనలో సమాధానం అనేది లేకుండా ఉంది. ప్రార్థన మీటింగ్స్ పెట్టినప్పుడు కూడా సరేలే అందరు ప్రార్థన చేస్తున్నారు, ఎంత భారంగా ప్రార్థన చేస్తున్నారు. కానీ ఏమవుతుందంటే మన హృదయంలో ఆ కక్ష, ఆ క్రోధము పోవడం లేదు. ఆ కక్ష, ఆ క్రోధం పెట్టుకొని మనం ప్రార్థన చేస్తున్నాం. ఆ ప్రార్థన దేవుని దగ్గరికి ఎట్లా పోతుంది? ముందు మనం క్షమించాలి కదా, క్రీస్తు స్వారూప్యంలోకి పోవాలా, మనము క్రీస్తు మనసు మనకు ఉండాలా. మరి క్రీస్తు కూడా, యేసు ప్రభు కూడా ఆ విధంగానే ఉంటే ఈరోజు మనకి రక్షణ ఉండేదా? ఆయన శిలువ మీదకి పోయేవాడా? ఎంత ప్రేమ, ఎంత సహనము, క్షమాపణ. ఆ క్షమాపణ బుద్ధే లేకుండా అయిపోయింది మనకి ఈ రోజుల్లో. ఇక్కడ ఏం చేస్తున్నామంటే మనం ప్రార్థన చేస్తున్నాం, మళ్ళీ వెంటనే బయటికి పోయి మనం కొట్లాడుకుంటున్నాం. ఇది దేవునికి ఇష్టమైన పని కాదు. కాబట్టి మనము సమాధానంగా ఉండాలా. తర్వాత ప్రతి ఒక్కరు కూడా అన్ని విషయాలలో జోక్యం చేసుకోవడము, కొట్లాడడం, ఈ కొట్టుకోవడం కూడా జరుగుతూ ఉంది. ఇది చాలా విచారకరమైన సంగతి. కాబట్టి మనం దేవుని దగ్గర మొరపెట్టుకోవాలా. తర్వాత డబ్బులు దొంగలించినారు, అది ఇది అని. ఈ విషయంలో నేను కూడా ఒక మాట చెప్పాలనుకుంటున్నా, సమయం లేదు, అయినా నేను ఒకటి చెప్తాను. ఎందుకంటే నా భర్త కూడా బ్రదర్ బెన్రాజ్ గారు, ఆయన కూడా బైబిల్ సొసైటీలో పనిచేసినప్పుడు ఆయన విషయంలో కూడా 2 బ్రదర్స్ ఉన్నారు. వాళ్ళు మా హస్బెండ్ని ఆయన దొంగ బైబిల్స్ ఎత్తుకుపోయినాడు బైబిల్ సొసైటీలో అని ఎంత నీచంగా మాట్లాడినారు. వాళ్ళు ఒకప్పుడు బైబిల్ సొసైటీకి పోయి ఎంక్వైరీస్ చేసి వచ్చినారు. అక్కడ క్యాషియర్ మిస్టేక్స్, తర్వాత సేవకులకి కొద్దిగా అప్పులు ఇప్పించినాడు బైబిల్స్. దీనికి దొంగ అని చెప్పేసి మాట్లాడి ఎంత అసహ్యంగా, అంటే మనుషులను ఏ విధంగా టార్చర్ చేయాలి, మెంటలీ టార్చర్ చేయాలా అనేది చేసినారు వాళ్ళు. అయితే దేవుడు చూస్తున్నాడు అన్నీ. మనము ఒకరోజు దేవుని ఎదుట
నిలబడ్డప్పుడు దేవుడు అందరికీ తీర్పు తీరుస్తాడు. మనం కాదు తీర్పు తీర్చేది. కానీ ఇప్పుడు ఈ రోజులు ఎట్లుందంటే తీర్పు దేవుని ఇంటి నుండే ప్రారంభమవుతుంది. లోపల ఎన్ని పరిస్థితులు ఉన్నాయి, ఏంటి, ఏమి ప్రతి ఒక్కరికి తెలుసు. ఎవ్వరు కూడా పర్ఫెక్ట్గా లేరు. కాబట్టి మనము అట్లున్నప్పుడు మనం ఏం చేయాలా? మనల్ని మనం పరీక్షించుకోవాలి కదా. పరీక్షించుకొని మనం సరిగా ఉన్నప్పుడు అప్పుడు మనం మాట్లాడాలి. అంతేగాని ఈ విధంగా ఒకరినొకరు దూషించుకుంటూ మాట్లాడుకుంటూ దొంగలు అనుకుంటూ దోచుకుంటున్నారు అనుకుంటూ అదే మనుషులు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే దొంగ 5 కోట్లు తిన్నాడు. బైబిల్ సొసైటీలో ఏనాడు కూడా బ్యాలెన్స్ 5 crores లేదు. ఎందుకు ఇట్లా అబద్ధాలు మాట్లాడతారు? ఈ విధంగా మాట్లాడి చాలా పొరపాటు చేస్తున్నారు. అదే నేను చెప్పదలుచుకుంటున్నాను. దేవుని మందిరం అంటే ఒకప్పుడు దేవుని మందిరం అంటే ఏ విధంగా ఉంది? భక్త్ సింగ్ గారు మేము చిన్నగున్నప్పుడు ఈ ఏరియాస్లో తిరిగితే ఎంత రెస్పెక్ట్ ఉండేది. ఈ రోజుల్లో అది లేదు. ఎవరు చేసుకుంటున్నారు? అది ఎవరో అన్యులు వచ్చి మనల్ని చేయడం లేదు, మనకై మనమే చేసుకుంటున్నాం ఆ పనులు. అందరు మనల్ని అంటున్నారు అంటే మనమే దానికి కారణం. మనం ఎందుకు బయటికి పోయి అరుచుకోవడము, కొట్లాడుకోవడము? తర్వాత ఇంకొకటి, నన్ను ఎవ్వరు ఏమి అన్నా పర్వాలేదు, కానీ స్త్రీలు దేవుని మందిరంలో ఏ విధంగా ఉండాలా? మౌనంగా ఉండాలా? అది కాదు. స్త్రీలే ఈ రోజుల్లో ఏమవుతుందంటే అంత ముందుకొచ్చి బయటికి వచ్చి అరవడము, కేకలేయడము, ఎన్ని అబద్ధాలు మాట్లాడడము, ఇవన్నీ వింటుంటే నిజంగా అందుకనే దేవుడు మన ప్రార్థన వినడం లేదు. అందుకనే మన పరిస్థితులు, మన ప్రాబ్లమ్స్ సాల్వ్ కావడం లేదు. ఎప్పుడైతే మనము యథార్థంగా ఉంటామో అప్పుడు దేవుడు మన ప్రార్థన వింటాడు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పేది ఒకటే, ఏంటంటే సమాధానం అన్నప్పుడు అదే సమాధానం ఉండాలి. తర్వాత సొసైటీ అనేది లేదు అని అంటున్నారు. వద్దు, సొసైటీ వద్దు, ట్రస్ట్ వద్దు అని. ట్రస్ట్ పెట్టింది వాళ్ళే కొంతమంది. మళ్ళీ ఎన్నిసార్లు ట్రస్ట్లోకి సొసైటీలో ఇవన్నీ చూస్తూనే వస్తున్నాను. ఇప్పుడు మాట్లాడే వాళ్ళందరూ ఇవే పనులు చేసినారు. ఇప్పుడు ట్రస్ట్ లేదు, సొసైటీ లేదు అంటే భక్త్ సింగ్ గారిని మనము కాదు అంటున్నాం అంతే. భక్త్ సింగ్ గారి పేరేమో 10 సార్లు చెప్పుకుంటాము, కానీ భక్త్ సింగ్ గారు పెట్టిన సొసైటీ వద్దు అంటున్నాం. ఇది ఎక్కడ న్యాయం చెప్పండి? నిజమే, ఒకవేళ అంటే సొసైటీ మెంబర్స్ చనిపోయినా కూడా సొసైటీని మనము నిలబెట్టుకోవాలి కదా. ఆ విధంగా మనం నడుచుకుంటేనే దేవుడు మనల్ని ఆశీర్వాదం. ఇప్పటికైనా ఏం పర్వాలేదు, ఇంకా సమయం దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. దేవుడు ఇంత డిలే చేస్తున్నాడంటే ఎందుకు? ఇంకా మనం మారాలని దేవుడు చూస్తూ ఉన్నాడు. కానీ ఈ మార్పు అనేది ఎప్పుడు వస్తుందో అని చెప్పేసి మేము కూడా ప్రార్థన చేస్తున్నాం. ఒకవేళ మేము మందిరంలో ఉండి ప్రార్థన చేసి ఏడ్చి కన్నీళ్ళు గాడ్చి ప్రార్థన చేయలేదేమో, కానీ మేము ఆ ఇండ్లలో ప్రార్థన చేస్తున్నాం. మనం ప్రార్థన ఎట్లుండాలా? యథార్థంగా ఉండాలా. హృదయంలో కక్ష, కలవరము, క్రోధము, పగ ఇవన్నీ లోపలైతే ఉన్నాయి, బయటకు వచ్చి మాట్లాడుతున్నాను. ఈరోజు నేను నా జీవితంలో మొదటిసారి ఇట్లా మాట్లాడుతున్నాను. కానీ ఇప్పుడిప్పుడు వచ్చిన వాళ్ళు ఎన్ని మాటలు మాట్లాడుతున్నారు అంటే అసలు మేము లెక్క లేదన్నమాట. అట్లా ఎన్ని మాటలు మాట్లాడుతున్నారంటే అన్ని మాటలు మాట్లాడుతున్నారు. దేవుని సేవకులకు విరోధంగా మాట్లాడుతున్నారు, తర్వాత దేవుని మందిరంకు అవమానకరంగా మాట్లాడుతున్నారు. ఈ విధంగా మాట్లాడడం మంచిది కాదు. దేవుని ఈ రోజుల్లో కొంతమంది కూడా ఫోన్లు చేసి అంటున్నారు, ఏమని, ఏంట సిస్టర్ ఇది హెబ్రోన్లో ఇన్ని రోజులు బాగానే జరిగింది, ఇప్పుడు చూస్తే ఎప్పుడు చూడు కొట్లాటలే 5 months నుంచి రెగ్యులర్గా నాన్ స్టాప్గా కొట్లాటలు అవుతున్నాయి. ఇది మంచిదేనా? సేవ చేయడానికని వస్తున్నాం, మరి ఈ విధంగా కొట్లాడుకుంటా సేవ చేస్తే ఎవరికి అవమానం? అది మనం ఆలోచించాలి. మనం ఎవరో మనుషుల మీద కాదు మనం అనుకుంటున్నాము, మనం మనుషులను మీద పగ తీర్చుకుంటున్నాము, మనుషులను మనము తూలనాడుతున్నాం అని మనం అనుకుంటున్నాం. కానీ దేవుణ్ణి మనము చాలా నొప్పిస్తున్నాం, గాయపెడుతున్నాం. అది దయచేసి అట్లా చేయకండి. నేను మీతో విన్నపం చేస్తున్నాను,
చెయ్యొద్దండి. ఇప్పుడు నేను ఈ మాటలు మాట్లాడినందుకు కూడా ఎన్నో క్రిటిసిజమ్స్ వస్తాయి, పర్వాలేదు. అయినా దేవుడు హృదయాలను చూస్తాడు. దాన్ని బట్టి నేను ఈ మాట చెప్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. మేము మొరపెట్టినప్పుడు అలా మా దేవుడని యెహోవా మాకు సమీపంగా ఉన్నట్లు మరి ఏ దేవుడు ఏ గొప్ప జనానికి సమీపంగా లేడు. కనుక ప్రభు పేరిట ఇప్పుడు మాట్లాడుతున్నా. నేను మాది గిద్దలూరు, మా అమ్మ పేరు రూతమ్మ, మా నాన్న బాలరాజ్ సారు. మరి మేమెంతో మా అమ్మ చాలా భక్తురాలు. ఆమె మమ్మల్ని ఎంతో భయభక్తుల్లో పెంచింది. మేము మందిర క్రమంలో మా ఇంట్లోనే ప్రేయర్ జరిగేది. అగస్టిన్ అంకుల్ కూడా మా ఇంటికి వచ్చిండు. మేము ఆయనతో బండి మీద, ఎద్దుల బండి మీద సేవ చేయించిన చుట్టుపట్ల ఊర్లలో. కనుక ఆ రీతిగా నేను పెరిగిన. ఇప్పుడు చెప్పేది ఏమంటే, మరి మందిరంలో ఎంతో అల్లరి అవుతుంది. ఫస్ట్ ఎంతో బాగా జరిగింది, ఎంతో చక్కగా జరిగింది. ఫ్యామిలీ ప్రేయర్ కానీ, మరి మీటింగ్ కానీ, ప్రార్థన టైం కానీ, మరి మా ప్రభు అన్ని విషయాల్లో ఎంతో చక్కగా అన్ని మరి బ్రదర్లు మమ్మల్ని మీటింగ్కు పంపించేవారు, సిస్టర్స్ మీటింగ్కు. మంచిగా జరిగింది, ఎంతో చక్కగా. అన్ని జాన్ విక్టర్ గారు, జయరాజ్ బ్రదరు, జానయ్య గారు, వీరందరూ ఎంతో చక్కగా మాకు వాక్యం చెప్తే వాళ్ళ ద్వారా మేము ఎంతో ఆత్మీయంగా బలపడ్డాం. అయితే ఈనాడు శత్రువులు చెలరేగినరు. మందిరము ఎంతో పరిశుద్ధం. ఆ గేట్ కాడికి వస్తే అందరు అబ్బో భయం అవుతుంది, గేటు పరలోకం అనేవాళ్ళు. ఇప్పుడు ఏమి లేదు, గేటు తెరిచి అందరూ. మొన్న ఒక ఆయన వచ్చిండు, పేరు చెప్పకూడదు, ఆయన ఎట్టెట్ట వచ్చి ఇరుక్కున్నాడు, భక్త సింగన్న రూము ఆక్రమించుకున్నాడు. అసలు ఆ భక్తుని రూము ఆక్రమించుకోకూడదు, ఆయన రూమ్లో ఉండకూడదు. కానీ భయభక్తి లేకుండా, భయం లేకుండా వచ్చి ఇరుక్కొని అందరినీ కష్టపెట్టి, అందరినీ నష్టపెట్టి, కొట్టి మరి ఎన్నెన్నో ఆడపిల్లలు అయితే గేటు తెరిచిపెడితే అందరు ఎక్కడెక్కడ వాళ్ళందరూ వచ్చి తిని తాగి ఆడపిల్లలు వండలేక అల్లాడిపోయారు. జ్వరాలు వచ్చినాయి, నడుములు పట్టుకున్నాయి. అట్లా చేసిండు. అంత్యక్రీస్తు అనుకున్నాను నేనైతే ఎంతో బాధపడతాను. వారం ఈయన వచ్చిన వాళ్ళు వచ్చి వారం సాపలేస్తే మళ్ళీ వారానికి ఎత్తేది. మళ్ళీ సాపలు ఎత్తారు, ఏం చేయరు. మరి భక్తుడిని వచ్చిండు, ఎంతో అలజడి రేపిండు, మందిరాన్ని భ్రష్టు పట్టించిండు. మా ఆత్మీయులు కూడా నష్టపోయినరు. కనుక ఈనాడు చెప్పేది ఏమంటే, మరి ముందున్న బ్రదర్ ఎంతో చక్కగా సేవ చేసిండు, ఆత్మీయంగా అందరిని సేవకు పంపిస్తున్నాడు. అందరూ సేవకు ఎంతో సేవ చక్కగా చేస్తున్నారు. అయితే ఈనాడు ఆయన వచ్చి భ్రష్టు పట్టించిండు. అయితే నేను అందరిని మరి సుబ్బారెడ్డి మరి గేటుకు వేసుకొని వచ్చి అందరినీ జైలు పాలు దొంగ కేసులు పెట్టి జైలు పాలు చేసి అందరినీ ఎంతో బాధ పెట్టిండ్రు. అందరు పరారైండ్రు. అయితే ప్రభు నేను ఎంతో దుఃఖంగా ప్రార్థన చేసిన. ప్రభా, నా మరయ్యను నేను నీ బిడ్డనయ్యా, చిన్ననాటి నుంచి నేను నీ బిడ్డనయ్యా, నా ప్రార్థన అంగీకరించయ్యా, అందరిని సమకూర్చయ్యా అని యేసయ్యకు ప్రార్థన చేసిన. ప్రభు తెచ్చిండు. మరలా మంచి రోజులు మనకు వచ్చినాయి. ఎందుకంటే మరి ఎంతో చక్కగా చేసిన మరి పీఠాచారి గారు మళ్ళీ వచ్చిండ్రు. మరలా చక్కగా చేస్తారని, ఇంకా నమ్మకంగా చేసి ఆయనకు మహిమ చేస్తారని నమ్ముతున్నా. ఎందుకంటే మా ప్రభు ఎంతో నష్టపోయినాము. ఆ మందిరం చూస్తుంటే నేను ఏడ్చేదాన్ని. నాకు హృదయంలో అంత బాధ కలిగేది. ఏసయ్యా, ఎందుకయ్యా నీ అందరం ఇట్ట అయింది? ఎవరెవరో రోగస్తులు ఎంతెంతో మంది పండుకొని ఆ కార్పెట్లు కప్పుకుంటే ఆ సాపల మీదే మళ్ళీ అదే ప్రార్థన. మళ్ళీ అది ఊడ్చేదిలే ఏమి అవి లేవు, కానీ సంపాదించుకోవడానికి, దోచుకోవడానికి వచ్చిండ్రు. ఇప్పుడు అదే పని. ఎవరికి మారు మనసు లేదు, మరి పిలుపు లేవు. పిలుపులుంటే ఇట్లా చెయ్యరు. వాళ్ళకు పిలుపు లేదు, మారు మనసు లేదు. అందుకనే ఇట్లా చేసిండ్రు. మరలా బ్రదర్ వచ్చిండు, మరి చక్కగా చేస్తాడని మేము ఎంతో విశ్వసిస్తున్నాం. ఆయన ఎంతో బాగా చేసిండు. ఫస్ట్ ఉన్నప్పుడు ఒక ఆయన వచ్చిండు, ఆయన పేరు చెప్పకూడదు, అంత్యక్రీస్తులాగా వచ్చిండు చాలా. అయితే దేవుడు ప్రభా ఆయన తరివేయి ప్రభా, అంత మందిరం అంతా అపవిత్రమైపోయింది ప్రభా అని ఏడ్చి చేసిన. నేను అబద్ధం ఆడకూడదు, అబద్ధం ఆడడంలే, నిజం చెప్తున్నా. నేను ఎంతో ఏడ్చిన. సమకూర్చు ప్రభా, మంచిగా నీతిమంతులను తీసుకురా నాయన యేసయ్య, నీ సేవ చక్కగా జరగాలి ప్రభా. అదే కదా ఈ మందిరం భక్సింగాన్ని స్థాపించిండు. ఆయన భక్తుడు, ఎంతో సేవ చేసిండు, ఎన్నో సంఘాలు కట్టించిండు. ఆయన ద్వారా ఈ సంఘం కట్టబడింది ప్రభా. ఈ సంఘం ఇట్లా కాకూడదు నాయన యేసయ్య, సహాయం చేయి నాయన అని ఎంతో ఏడ్చిన. మరలా ఆయన దేవుడు ఆమెను తరిమేసిండు, మళ్ళీ బిడ్డల్ని తెచ్చిండు. మరి ఎంతో చక్కగా దేవుని సేవ చేసి
మరి నమ్మకంగా ఇంకా అనేకులకు మారుమనసు కొరకు అనేకులు నూతన ఆత్మలు నమ్మకస్తులు ప్రార్థన పరులు యోగ్యులు ఆత్మల కొరకని వేదన భారం కన్నీళ్ళు కల బిడ్డలు వచ్చి ఆయన సేవ చేయాల ప్రభువా అని చేసిన దేవుడు తెచ్చిండు సమకూర్చిండు. నా ప్రార్థన విన్నాడు. మేము మొరపెట్టినప్పుడల్లా మా దేవుడు అని యెహోవా మాకు సమీపంగా ఉన్నట్లు ఏ దేవుడు ఏ గొప్ప జనానికి సమీపంగా లేడు. మా దేవుడు మాకు సమీపంగా ఉన్నాడు. మా రోజులు బిడ్డలందరిని సమకూర్చిండు. ఇంకా వారు కూడా ఎంతో నమ్మకంగా సేవ చేసి హెబ్రోన్ను పరిశుద్ధంగా ఉంచి మరి ఏ రీతిగా ఉండాలనో ఆ రీతిగా దేవుడు వారిని నడిపించుడుగాక. ఈ అల్లర్ల మరి ఈనాడు ఆడోళ్ళు మరి కొరియన్ బ్రదర్ రూమ్కి పోయి ఆయన మీద ఏమేమి ఈడ కూర్చుంటే లేపి లోపల వాళ్ళు కూడా ఈడ సేవ చేసే వాళ్ళు కూడా లేపి ఆయన ఆడ తీసుకుపోయినరు. ఆ రూమ్ లేకపోయి ఆయన ఏమేమో తిట్టిండ్రు. ఆ రూత్ అనేది సాక్ష్యాలు బాగలేని వాళ్ళు అందరూ వచ్చి ఇక్కడ పెత్తనాలు చేస్తున్నారు. సాక్ష్యాలు బాగలేవు కానీ ఇక్కడ పెత్తనాలు చేస్తున్నారు. వారిని దేవుడు అణిచివేయుగాక, వాళ్ళ నోర్లు మూపించుగాక. ఎందుకంటే యేసు నామం మహింపడాలా. యేసు ప్రభు నామము మా తండ్రి ఎంతో ఘనంగా ప్రకటింపబడాలా. అదే నా ఆశ, నా కోరిక. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున అందరికీ ప్రైజ్ ద లార్డ్. దేవుని సేవకులకు, పెద్దలకు, విశ్వాసులకు, తెలంగాణ, ఆంధ్ర ప్రజలందరికీ కూడా నా యొక్క వందనాలు తెలియజేయుచున్నాను. మరి నా పేరు సిపోరా. నేను పీటరాచారి గారి భార్యను. అయితే మరి మేము ఒక అన్య కుటుంబంలో నుంచి రక్షించబడ్డాం. ఆ రక్షించబడినప్పుడు తర్వాత దేవుడు మరి ఆ రోజు మేము రక్షించబడిన కొత్త దినాలలో మాకు తెలీదు. మా అమ్మ వాళ్ళు సిఎస్ఐ బ్యాక్గ్రౌండ్, వాళ్ళు చర్చికి వెళ్ళేవాళ్ళు. అయితే మేము కూడా వాళ్ళతో కలిసి ఓ దగ్గరికి ప్రార్థనకి వెళ్ళినప్పుడు ఆ స్త్రీ ఆ యొక్క ప్రవక్తిని అని ఒక భాగ్యలక్ష్మి అని భాగ్యమ్మ అని వచ్చింది. ఆ అక్క అందరూ ప్రార్థన చేయించుకుంటుంటే మేము కూడా ప్రార్థన చేయించుకున్నాం. బ్రదర్ తల మీద చేయబెట్టి ఆమె ప్రార్థన చేసింది, ఏమని, నిన్ను సంఘాలపైన నేను బాధ్యత కలిగిన వాడిగా చేస్తానని. అప్పుడు మాకు ఆ మాటకు అర్థం ఏంటో కూడా తెలియదు. సంఘం అంటే తెలీదు, అసలు ఏం తెలీదు. కానీ తర్వాత దేవుడు చేసిన కార్యమును బట్టి ఆ వాగ్దానం మేము జ్ఞాపకం చేసుకున్నాం. అయితే అసలు మాకు ఈ సంఘం అంటే, సొసైటీ అంటే, ట్రస్ట్ అంటే అసలు మాకు ఏ గొడవలు కూడా తెలియదు. అలాంటి మమ్మలను మేము మిర్యాలగూడెంలో వ్యాపారం చేసుకుంటా ఉంటే, మరి అంతకుముందు అశ్వాపురంలో మనుగురు దగ్గర ఉండేవాళ్ళం. అప్పుడు మనోహన్న, ఏస్పాదమన్న, మరి వీళ్ళందరూ అశ్వాపురంలో మా ఇంటికి వచ్చినారు. తర్వాత మేము మిర్యాలగూడెం వచ్చిన తర్వాత మరి ట్రస్ట్ సొసైటీ గొడవలు అవుతున్నాయి. మరి నువ్వు రా బ్రదర్ అని ఏస్పాదమన్న, మరి ప్రసాద్ అన్న, తర్వాత ఆండ్రూస్ అన్న, తర్వాత కర్నూలు నెహిమ్యా అన్న, తర్వాత తిమోత్ అన్న, తర్వాత చాలామంది పెద్దలు పిలిచి మరి సొసైటీలో నువ్వు పని చేయాలి, మరి ట్రస్ట్ ఉంది అని చెప్పేసి వాళ్ళు చెప్పినప్పుడు, అప్పుడు మేము మా బ్రదరు హెబ్రోన్కి వచ్చారు. వచ్చినప్పుడు ఎన్ని సంవత్సరాలు సొసైటీ కొరకు కోర్టు చుట్టూ తిరిగి దేవుడు కనికరించి తిరిగి మరలా దైవజనుడు భక్సింగ్ గారు పెట్టిన సొసైటీ కొరకు ఎంతో ప్రయాసపడ్డాడు. అయితే మేము కూడా ఒకసారి మా ఇంట్లో మీటింగ్ జరిగినప్పుడు తిమోత్ అన్న అడిగినాడు, ఏంటమ్మా మీకు సొసైటీ అంటే ఇంత అంటే, నేను చెప్పిన, అవునన్నా సొసైటీ అంటే మాకు మా ప్రాణం, మరి నీ భర్త అట్లా తిరుగుతుంటే ఏమన్నా అయితే ఏంటంటే మేము ప్రాణం పెట్టడానికైనా సిద్ధమే అన్న సొసైటీ కోసం అన్న. అసలు భక్సింగ్ గారిని మేము ఒక్కసారి పడకలో చూసినాము, కానీ మాకు దేవుడు ఆ భారం ఇచ్చిండు, సొసైటీ కొరకు ప్రయాసపడాలి. ఎందుకు సొసైటీ కొరకు ప్రయాసపడాలంటే, ట్రస్ట్ అంటే అది కొంతమందికి అధికారం, సొసైటీ అంటే ప్రజలందరికీ అధికారం. ఇది దేవుని రక్తం చేత మరి కడగబడిన హెబ్రోన్ సవాసంలో. అంత మాత్రమే కాదు, మరి ఈరోజు మరి హెబ్రోన్లో ఇప్పుడున్న మన తరం, మన తర్వాత తరం, ఆ తర్వాత తరం అందరూ కూడా సొసైటీని మరి అనుభవించగలుగుతారు. కానీ ట్రస్ట్ అంటే మాత్రం అలా చేయలేరు. కాబట్టి దాని కొరకు
మరి మేమెంతో ప్రయాసపడుతూ వచ్చినాం. మా ప్రార్థన ఇదే. ఎందుకంటే దైవజనుడు భక్సింగ్ గారు మరి తను కూడా ఒక చక్కటి మరి దర్శనాన్ని తీసుకొచ్చినాడు. అపోస్తుల కార్యాలు 2:42. ఈ యొక్క దేశంలో మరి ఎన్నో సంఘాలు ఉన్నాయి, కానీ మరి ఇటువంటి దర్శనము భక్సింగ్ గారికి దేవుడు ఇచ్చినాడు. కనుక ఇట్టి దర్శనంలో మేము రక్షించబడ్డామని ఎంతో సంతోషపడేవాళ్ళం. అయితే ఇలాంటి మాకు అసలు ఈ సొసైటీ ట్రస్ట్ గురించి తెలియనప్పుడు పిలిచినారు, వచ్చినాడు, ప్రయాసపడినాడు, సొసైటీ దేవుడు ఇచ్చినాడు. తర్వాత ఈ సొసైటీని మరి 9 సంవత్సరాలు చాలా చక్కగా జరిగింది. తర్వాత మరి యూత్ మీటింగులు జరిగినాయి, సండే స్కూల్ పరిచర్య VBS జరిగింది, సండే స్కూల్ పరిచర్య చక్కగా జరిగింది, సిస్టర్స్ పరిచర్య చక్కగా జరిగింది. మరి నేను కూడా సిస్టర్స్ పరిచర్యకి వెళ్ళేటప్పుడు బయట ఒకసారి వేరే సిస్టర్ని తీసుకెళ్తే పీట్రాచారి బ్రదర్ అన్నారు, వాళ్ళు లోపల ఉండి సిస్టర్స్ అంట్లు దోమి వంటలు వండి పెడతా ఉంటే నువ్వు బయట సిస్టర్ని తీసుకెళ్తే ఎట్లా కుదురుతుంది? అట్లా కుదరదు. ఎప్పుడు వెళ్ళినా నువ్వు పరిచర్యకి ఇద్దరిద్దరు సిస్టర్స్ని తీసుకెళ్ళాలని చెప్పేవాడు బ్రదరు. అట్లనే నేను కూడా వెళ్ళేటప్పుడు ఇద్దరిద్దరు సిస్టర్స్ని ఒక్కరిని అట్లా తీసుకొని వెళ్ళేదాన్ని పరిచర్యకి. అలా పరిచర్య సిస్టర్స్ని వాడుకుంటూ వచ్చినాం. మరి సిస్టర్స్ కూడా చక్కగా మరి వాళ్ళు కూడా పరిచర్య చేస్తూ వచ్చినారు. అయితే ఈ రోజుల్లో మరి ట్రస్ట్ సొసైటీ అనేది మరి ఈ విధంగా మరి వీళ్ళు పెట్టుకున్నారు. ఆ ట్రస్ట్ సొసైటీ గొడవలు కూడా మాకు తెలియదు, రమ్మన్నారు, పిలిచిండ్రు, తర్వాత మరలా దూషిస్తున్నారు. అయితే ఇన్ని సంవత్సరాలు కూడా నేను ఎప్పుడూ మరి ఈ విషయాలు మాట్లాడలేదు బయటకు వచ్చి, కానీ ఈరోజు మాట్లాడడం తప్పడం లేదు. ఎందుకంటే మరి నా భర్తని ఆ విధంగా ఇష్టానుసారంగా స్త్రీలు తిడుతున్నారు, బ్రదర్స్ తిడుతున్నారు, ఏమని అనరాని మాటలు అంటున్నారు, ఏమని దొంగ దొంగ అని. ఏం దొంగతనం చేసిండు అసలు? ఎక్కడ దొంగతనం చేసిండు? ఎవరింట్లో దోసుకొచ్చిండు? సెర్చి మరి 200 కోట్లు అంటారు, 300 కోట్లు అని ఒకరు, ఇలా మాటలు చెప్పుకుంటా వస్తున్నారు. మరి 200 కోట్లు అంటే ఎన్ని సున్నాలు, ఎన్ని వందలు, ఎన్ని కట్టలు, అవన్నీ ఎక్కడ దాచిపెట్టాలి? ఒకవేళ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఒకరు చెప్తే ఇంకొకరిని, ఇంకొకరు చెప్తే ఇంకొకరిని, ఇట్లా ఇది ప్రాపగండన చేస్తున్నారు తప్ప అసలు నిజమేంటిది అనేది చెప్పడం లేదు. కాకపోతే ఆగస్టు మరి 2024 సంవత్సరము ఆగస్టు 31వ తారీఖున మరి రాత్రిపూట మరి 8:30కు వర్షం పడుతూ ఉంటే మరి ఇక మరి రౌడీలను తీసుకొని గూండాలను తీసుకొని లోపలికి వచ్చి మరి ఆ గేట్లు కట్ చేసి లోపలికి వచ్చినారు, ఎల్డింగ్ మిషన్తో కట్ చేసినారు, సీసీ కెమెరాలు పగలగొట్టినారు. అంత మాత్రమే కాదు, మళ్ళా మరి లోపల ఉన్న సేవకుల మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టినారు. తర్వాత మరి బయట ఉన్న నా భర్త మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. అయితే మేము ఆ మర్డర్ కేసు మీద దాన్ని మరి సేవకులను తీసుకెళ్ళి లోపల పెట్టి వాళ్ళకి 20 రోజుల దాకా వాళ్ళకి బెయిల్ రాలేదు. తర్వాత మరి మాకు కూడా మరి యాంటీ ఇన్స్పెక్టర్ బెయిల్ వేస్తే అది కూడా రాలేదు. దానికోసం చాలా రోజులు మరి రానియకుండా కూడా చేశారు, బెయిల్ రాకుండా అడ్డుపడ్డారు. తర్వాత అదే ఎమ్మెల్సీ రాజేశ్వరరావు గారు గడిచిన 8 సంవత్సరాలు పీట్రాచారి బ్రదర్తో ఉన్నాడు. మా ఇంటికి వచ్చిండు, వారికి కావలసిన సహాయం మేము చేస్తున్నాం, మాకు కావలసిన సహాయం మరి వాళ్ళు మాతో ఉన్నారు. అలాంటి రాజేశ్వరరావు గారికి మరి ఆ కలిసి ఉన్నప్పుడు దొంగ అని తెలీదా? తన అవసరాలన్నీ తీర్చుకున్నాడు, తనతోటి అన్ని విషయాల్లో మరి మాట్లాడుతూ వచ్చిండు. ఇప్పుడు ఎప్పుడు ఆగస్టు 31వ రోజున వాళ్ళతో కలిసి వచ్చి మరి లోపల ప్రవేశించి వీళ్ళని మరి నా భర్త కూడా బెయిల్ కావాల్సి నేను కూడా 2 సార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళి అన్న చేతులు పట్టుకొని ఏడ్చిన, అన్న నా భర్తకి ఏం కాకూడదు, నా భర్తని ఏం చెయ్యొద్దు అని చెప్పి నేను ఏడుస్తూ వచ్చిన. ఎందుకంటే తన వల్లనే జరుగుతుంది ఇదంతా అని నాకు తెలుసు కాబట్టి, అన్నీ తనే కీడు చేస్తున్నాడు మాకు. కాబట్టి మంచితనంతో వెళ్ళి మరి బ్రతిమలాడుకుంటే మాట వింటాడేమని 2 చేతులు పట్టుకొని నేను బ్రతిమలాడిన. అయితే అదొక ఆసరాగా తీసుకొని అనేకులకైనా గర్వంగా చెప్పుకున్నాడు. కానీ నేనైతే దేవుని బిడ్డను కనుక మరి నేను ప్రాధేయపడుతూ వచ్చిన నా భర్తకి ఏ కీడు చెయ్యొద్దని ఒక భార్యగా. ఎందుకంటే ఏ భార్య అయినా భర్త ఆపదలో ఉన్నప్పుడు అంతే బాధపడుతుంది. కాబట్టి నేను అలాగే బాధపడ్డా. అయినప్పటికీ ఆయన మనసు కరగలేదు. తర్వాత మరి ఆ 31వ తారీఖున ఎంతో నష్టం చేసిండు. తర్వాత బెయిల్ రాకుండా నష్టం చేసిండు.
తర్వాత ఏమన్నాడు, మమ్మల్ని బెదిరించినారు, వాళ్ళ మీద 4-5 కేసులు రెడీ చేసి పెట్టిన రాంగనే వేస్తానని చెప్పినప్పుడు కొంతమంది నాతో అన్నారు, మరి మీ ఇంట్లో మరి అవి చేస్తారంటే ఇవి చేస్తారు. నేనన్నా మా ఇంట్లో ఏమన్నా చేసుకొనియండి, ఏదన్నా చేసుకొనియండి, మేమైతే ఇంకా రాజీ పడేది లేదు. వెళ్ళి 2 సార్లు బతిమలాడినా వినట్లేదు కాబట్టి నేను రాజీ పడను. ఇంకా మేమే తను ఏమన్నా చేసుకొని మమ్మల్ని ఎన్ని కేసులైనా పెట్టుకొని మమ్మల్ని అయితే చంపడు కదా అని గట్టిగా మాట్లాడుతూ వచ్చిన. తర్వాత ప్రార్థన చేస్తూ వచ్చినాం. ఒకటే ప్రార్థన, ఏమని, ప్రభువా మరి దైవజనుడు భక్సింగ్ గారు ప్రతి విషయంలో కూడా నీ చిత్తము నెరవేర్చినాడని, నీ చిత్తం లేకుండా ఏది చేయలేదని మేము చెప్పుకున్నాం, వింటూ వచ్చినాం సేవకుల ద్వారా. అయితే ఈనాడు దైవజనుడు భక్సింగ్ గారు కూడా మీ చిత్తానుసారంగానే సొసైటీ పెట్టినాడు. కాబట్టి మీ చిత్తమైతే తిరిగి మరలా లోపల ప్రవేశించి నాయన సొసైటీ నడిపించుటకు మీరు సహాయం చేయండి అని మేము కుటుంబ ప్రార్థనలో, వ్యక్తిగత ప్రార్థనలో ఈ విధంగానే ప్రార్థన చేస్తూ వచ్చినాం. అయితే మరి ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు హెబ్రోన్లో కూడా పాపం లోకల్ వాళ్ళం అని యేసుపాదమన్నా ఎన్నోసార్లు మరి నా భర్తతో కూడా గొడవ పడేవాడు, మరలా సమాధానం అని పడేవాడు. నాతో ఫోన్ చేసి మాట్లాడేదమ్మా, మీ వదినమ్మ లేదు, నువ్వు మా చెల్లెవి, నువ్వు నా కోసం ప్రార్థన చేయమ్మా, నేను పరిచర్యకి వెళ్తున్నా, నేను పీటరాచారి యోనాతాను దావీదులాగా మేము అలాంటి వాళ్ళమమ్మా అని నాతో చెప్పేవాడు. అలాంటి యేసుపాదమన్న ఈ విధంగా ఎంతో మా మీద కీడు చేసి లోకలోళ్ళమని మరి చేస్తూ వచ్చినారు. తర్వాత పీటర్ రాయన్నను కూడా మరి ఆ మణుగూరులో ఆ యొక్క నెల్లూరులో మరి ట్రస్ట్ కింద పనిచేస్తున్నప్పుడు సొసైటీ వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళతో కొట్లాడిండు, మైకులు తీసుకొని మీదకి వచ్చిండు, మా ప్రాణాన్ని కాపాడుకోవడానికి మేము అలా చేసినామని చెప్పిండు. అలాంటి ఆయనను కూడా మరి సంఘం లేకుండా అంటే ఉట్టిగా ఉంటే పిల్లలు ఎదిగొచ్చిన పిల్లలు ఏం తింటారు, ఎలా ఉంటారని పీటరాచారి బ్రదరు మాట్లాడి తిరిగి మిర్యాలగూడెం సంఘంలో పెట్టి ఆఫరింగ్ బాక్స్ అంతా కూడా ఇచ్చినాం. ఆ తర్వాత మేము పర్సనల్గా 2000 గిఫ్ట్ ఇచ్చినాం. ఎందుకంటే మనం కుడి చేయితో ఇచ్చిన ఎడం చేయికి తెలవకూడదు. అయితే వాళ్ళంతటి వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారు కాబట్టి నేను కూడా ప్రభు సన్నిధిలో నిజం చెప్తున్నాను అనమాట. 2000 గిఫ్ట్ ఇచ్చేవాళ్ళం, ఆఫరింగ్ బాక్స్ ఇచ్చేవాళ్ళం. వాళ్ళ అక్కర్లు తీర్చుకున్న తర్వాత మీరు నల్గొండలో సేవకుడికి ఇచ్చినారు. తర్వాత అక్కడ కూడా గొడవలు అయినప్పుడు కాజీపేట పంపించినారు, అక్కడి నుంచి వరంగల్, అక్కడి నుంచి అక్కడ కూడా సమస్యలు అవుతూ ఉంటే వాళ్ళ ఫ్యామిలీ విషయంలో. అప్పుడు బ్రదర్ అన్నాడు, నువ్వు అక్కడ ఇక్కడ ఇబ్బంది పడకు, హెబ్రోన్ ద్వారా పరిచర్యకు పంపిస్తా, నువ్వు రాని పీటర్ రాయన్నని తీసుకొచ్చి రెంట్ కట్టి రూమ్లో పెట్టినాడు. ఆ పీటర్ రాయన్న కూడా ఏం చేస్తున్నాడు, వెనక నుంచి గోతులు తవ్వి గోతులో పడేసిండు. తర్వాత మరి ఇట్లా ఇంతమంది రాజేశ్వరరావు గారిని నమ్మితే ఈ రాజేశ్వరరావు గారు కూడా ఏం చేసిండు, మరి తన యొక్క ఆయన పీటరాచారి గారున్న స్థానమే కావాలని కోరుకొని తనని జైలుకి పంపించడానికి కూడా రెడీ అయ్యిండు. తర్వాత దేవుడు అనుకోకుండా మరి ఆ యొక్క దీపక్ జాన్ గారిని తీసుకొచ్చినారు. ఆ దీపక్ జాన్ గారి చేత తాళాలు తీసుకున్నారు. మరి తర్వాత యొక్క సీఎం మరి రేవంత్ రెడ్డి గారు మనకు సహాయం చేశారు, జై అని మరి జై కొట్టినారు. ఇలాంటివి కూడా చేసి ఈరోజు మరి మేము కూడా కష్టాల్లో ఉన్నప్పుడు మేము సిపి గారి దగ్గరికి వెళ్ళినాం, మేమందరి దగ్గరికి వెళ్ళినాం. అందరికీ మరి మాకు జరిగిన నష్టాన్ని, కీడుని, మరి యొక్క సొసైటీ ద్వారా ఎంత నష్టం జరుగుతుందో సొసైటీకి, మరి వీళ్ళు చేసే అరాచ్మెంట్ అంతా కూడా మేము అన్ని డిపార్ట్మెంట్లకు కూడా నేను కూడా వెళ్ళిన, నా హెల్త్ బాగాలేకపోయినా కానీ వెళ్ళి బాధ చెప్పుకొని వచ్చినాం. అయితే దేవుడు ఆ రోజు మాకు అనుమతించలేదు, కానీ మొన్నటి దినాన మరి దేవుడు అనుమతి ఇచ్చినాడు. ఆ రోజు గవర్నమెంట్ మరి ఆ దీపక్ జాన్ గారిని అడిగినాము, అందరూ చెప్పడం వలన లోపలికి వచ్చినాం. అది ఎప్పుడు రాత్రిపూట రాలేదు, అర్ధరాత్రి రాలేదు, మరి తెల్లవారుజామున కూడా కాదు, సాయంత్రం పూట 3:30కి మరి బ్రదర్ లోపలికి వచ్చినాడు. కాబట్టి లోపలికి వచ్చిన తర్వాత ఇప్పుడు చెప్పుకోవడం ఏంటంటే దొంగ అని అలా ఇలా అని చెప్పుకుంటా ఉన్నారు. దొంగ అనేవాళ్ళు ఒక్కసారి ఆలోచించాలి. మరి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర కూడా ఒక స్త్రీని తీసుకొచ్చారు. ఈ స్త్రీ పాపం చేసింది అన్నప్పుడు మీలో పాపం లేనివాడు మొట్టమొదట రాయేయమన్నాడు. ఏమన్నప్పుడు ఎవ్వరు కూడా రాయేయలేదు, అందరు వెళ్ళిపోయినారు. మరి యేసుక్రీస్తు ప్రభువారు రాయి వేయడానికి అర్హుడు, అయినా సరే ఆయన కూడా క్షమించామని అమ్మాని పంపించినాడు. అయితే ఈరోజు నా భర్తను అందరూ దొంగ అని మరి స్త్రీలందరూ కూడా మరి మూగుమ్మడిగా
మరి వాళ్ళు మరి ఎంతగా మరి ఆ యొక్క షోలు చేస్తున్నారు, మరి ఒక యాంకర్ని తీసుకొచ్చి. ఇలాంటివి చేసే వాళ్ళందరూ ఒక్కసారి పరీక్షించుకోవాలా. మరి అతన్ని నేను దొంగ అని ఇట్లా ఏలు పెట్టి చూపిస్తున్నా, అయితే నా సైడ్ ఎన్ని ఏళ్ళు చూపిస్తున్నాయి? 3 చూపిస్తున్నాయి. కాబట్టి ఫస్ట్ మన కంట్లో ఉన్న ధూళాన్ని తీసుకోకుండా ఎదుటివాడి కంట్లో ఉన్న నలుసును తీయడం ఎలా అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే వీళ్ళు మాత్రం నా భర్తని దొంగ దొంగ అని ముద్రిస్తున్నారు. కాబట్టి ఈసారి అట్లా అంటే నేను ఊరుకోను అసలు. ఎందుకంటే రుజువు ఇప్పించాలి. ఇష్టానుసారంగా నోరుంది కదా అని మాట్లాడితే సరిపోదు, చేతిలో మైక్ ఉంది కదా అని మాట్లాడితే సరిపోదు. అది నిజమా కాదా రుజువు చేయాలి. చేయకపోతే ప్రతి ఒక్కరి మీద కూడా నేను కేసు వేస్తా కోర్టులో. తర్వాత కొంతమంది స్త్రీలు కూడా ఏం చేస్తున్నారు, మమ్మల్ని అక్కడ ముట్టుకున్నాడు ఇక్కడ ముట్టుకున్నారని కేసు ఎక్కడ మరి యొక్క ఉమెన్స్ వాళ్ళ దగ్గర కంప్లైంట్ చేశారు. అది ఎంతవరకు నిజం చెప్పండి? అసలు అలాంటి పని చేస్తారా ఎవరైనా? దేవుని మందిరంలో స్త్రీలను తాకుతారా? అసలు వాళ్ళు వెళ్ళి ఎలా కంప్లైంట్ పెట్టారు? తప్పు చేసినప్పుడు నిలదీయాలి, అడగాలి. అన్యాయంగా వెళ్ళి అన్యాయంగా అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు, అన్యాయంగా మమ్మల్ని ముట్టుకున్నారని అక్కడ వెళ్ళి కేసులు పెడుతున్నారు స్త్రీలు. మరి ఒక స్త్రీ అయితే ఆమె ఎక్కడి నుంచి వచ్చింది? ఎల్బీ నగర్ అంట. ఆమె పేరు సరస్వతి. ఆమె ఒక మరి విశ్వాసినని చెప్పుకుంటూ ఒక మరి నా భర్తని ఎట్లా పడితే అట్లా దూషించింది. దూషించడమే కాకుండా నా కుటుంబం అంతటిని కూడా ఆమె శపిస్తూ ఉంది. ఆమె ఎంతటా ఆమె అసలు శపించొచ్చా ఒకరిని? ఆమె ఎవరు శపించడానికి? ఆమె కుటుంబానికి ఆమెకి ఏం నష్టం కలుగజేస్తున్నాం మేము? అది అడగాలి వచ్చి ఆమె కుటుంబానికి ఏం నష్టం చేస్తున్నాం? మా ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉంది హైదరాబాద్లో, మా భర్త ఇక్కడే ఉంటాడు, ఏం దాక్కోలే నా భర్త. మాట్లాడితే 34 కేసులు అంటారు. ఎందుకు వచ్చినాయి 34 కేసులు? ట్రస్టు సొసైటీ అని గొడవలు పడితే ఆ సొసైటీ ఆస్తి దక్కించుకోవడానికి వెళ్ళినప్పుడు కేసులు పెట్టారు. అవి 34 కేసులు. నా భర్త ఏమి ఎవరిని మర్డర్ చేయలేదు, ఎవరిని రేప్ చేయలేదు, ఇంకేరే ఏం చేయలేదు. ఎందుకు నా భర్త మీద మాట్లాడితే 34 కేసులు అంటారు? లేకపోతేనేమో రౌడీ షీటర్ అంటారు. అనవసరంగా రాజకీయాలను తీసుకొచ్చి నా భర్తని అవమానపరుచుకుంటా ఎందుకు ఇలా అవమానపరిచి మా కుటుంబాన్ని మరి ఆత్మీయంగా శారీరకంగా ఎంత బాధ పెడుతున్నారంటే నా కుటుంబాన్ని రాత్రులు నిద్ర ఉండట్లేదు మాకు అసలు. ఎందుకు మమ్మల్ని ఎవరైనా సరే ఇట్లా ఇష్టానుసారంగా మైకుల ముందు మాట్లాడదు. ఎవరైనా వచ్చి అడిగితే నేనైనా నిలబడి సమాధానం చెప్తా, నా భర్త అయినా సమాధానం చెప్తాడు. అన్నీ మేము ఏ రోజైతే హెబ్రోను మరి సొసైటీ మరి హెబ్రోన్లోకి వచ్చినాడు నా భర్త, ఆ రోజు నుంచి కూడా ప్రతిదీ కూడా లెక్కలున్నాయి. ఏది కూడా లెక్క లేకుండా ఇష్టానుసారంగా చేయలేదు. ఆ రోజుల్లో స్త్రీలందరికీ కూడా విధవరాళ్ళందరికీ కూడా మరి సేవకురాళ్ళకి అందరికీ కూడా వాళ్ళకి డబ్బులు ఇచ్చేవాళ్ళు, విడో ఫండ్స్ ఇచ్చేవాళ్ళు. ఈరోజు 4-5 నెలలు కదా వీళ్ళు చేశారు. ఏ ఒక్కరికి విడో ఫండ్ ఇచ్చారు? మరి వాళ్ళు ఎంత బాధపడుతున్నారు భర్తలు లేక. వాళ్ళకి మందులకి ఖర్చు అవసరం ఉన్నోళ్ళు ఉన్నారు, ఇన్ని రకాల అవసరతలు ఉన్నాయి. వీటిని ఎవరైనా తీర్చినరా? ఎవరు తీర్చలే. వీటి గురించి ఎవరైనా అడుగుతున్నారా? ఎవరు అడగట్లేరు. ఉపవాస ప్రార్థనలు పెట్టుకోవడం, చికెన్లు మటన్లు వండుకొని తినడం, మనకు మనమే కడుపు నిండా దీన్ని తృప్తి పడుతున్నాం. కానీ ఎవరి పేదవాళ్ళ కొరకు మరి అన్నం లేకుండా బాధపడే మరి సేవకురాళ్ళు, వృద్ధ సేవకురాళ్ళు ఉన్నారు. వాళ్ళ మెడిసిన్ ఖర్చు ఏంటని ఎవరన్నా ఒక్కరు ఆలోచించారా? ఎవరు ఆలోచించలేదు. మరలపోతే జాన్ సుబ్బారెడ్డి గారు మరి శాంసన్ గారు వీళ్ళిద్దరు కూడా మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడితే అసలు సొసైటీ బక్సింగ్ గారు పెట్టింది. అసలు ట్రస్ట్ ఎవరు పెట్టమన్నారండి? బక్సింగ్ గారు పెట్టిన సొసైటీ ఉంటే అసలు ట్రస్ట్ రాకపోతే గొడవలే ఉండవు కదా. ఈ పీట్రాచార్ అనేవాడే లోపలికి రాడు కదా. మీరు తీసుకొచ్చారు, మీరు గొడవలు పెట్టుకున్నారు. తీరా తప్పు మోపేది ఎవరి మీద? పీట్రాచార్ బ్రదర్ మీద. ఏం తప్పు చేసిండో రుజువు చేయాలా. ఇష్టానుసారంగా మాట్లాడితే ఒప్పుకునేది లేదు. నేను కూడా మరి ఇంకొకటి కూడా తెలిసింది, నా భర్తనంట మరి షాల్తీనే లేపేస్తారంట. నా భర్తకి నా కుటుంబానికి ఏదైనా జరిగితే ఈ యొక్క మీడియా ఇప్పుడు మాట్లాడుతున్న ఈ మీడియానే సాక్ష్యము. నా భర్తకి ఏ ఆపద జరిగినా మరి ఏస్పాదం అన్న, ఎమ్మెల్సీ రాజేశ్వరరావు గారు, జాన్ సుబ్బారెడ్డి గారు, శాంసన్ గారు, పీటర్ రాయ్ గారు, తర్వాత లోకల్ అనేవాళ్ళు ఎవరైతే ఎఫ్రాయిము, వీళ్ళందరూ కూడా మరి రూబెన్ పీటర్లు, వీళ్ళందరూ కూడా రేపు నా భర్తకి ఏదన్నా అయితే వీళ్ళందరి మీద నేను కేసులు పెడతాను.
నా భర్తకి ఎటువంటి ఆపద వచ్చినా ప్రతి ఒక్కరు చెప్తున్నారు చంపేస్తారంట, ఏదో చేస్తారంట, రాజకీయ నాయకులు ఉన్నారు, ఇంత అబద్ధాలు ఆడుతున్నారు, వీళ్ళు చెప్పేవన్నీ అబద్ధాలే. కాబట్టి నేను నిజంగా నా భర్తకి ఏదన్నా అయితే ఈ యొక్క మరి మాట్లాడుతున్న ఈ మీడియానే సాక్ష్యం. కనుక మీరందరూ నా కుటుంబం కొరకు నా కొరకు ప్రార్థన చేయండి. మరి మా మీద ఎవరికైనా మరి తప్పులు చెప్తే మీకు ఎవరైనా అడగాలని ఉంటే వచ్చి అడగొచ్చు. ఎందుకంటే దేవుడు మనకు నేర్పించింది అదే. మనకి ఎందుకంటే కడుపులో ఏది కూడా మనం ఉంచుకోకూడదు, మనసులో పెట్టుకొని దూరం కాకూడదు. ఏదైనా సరే మాట్లాడుకొని సమాధానపడి ఐక్యతగా మనం ఉండాలి. కనుక సొసైటీ అంటే ప్రజలందరికీ అధికారం ఉంది. ఈ సొసైటీ మాట్లాడితే పీట్రాచారి బ్రదర్ని తిడతారు. పీట్రాచారి బ్రదర్దా సొసైటీ? ఎవరిది? ఈ దైవజనుడు భక్సింగ్ గారు స్థాపించినాడు ఈ సొసైటీ. మనందరికీ అధికారం ఉంది. ఇది ఒక మరి ఇది ఏంటి ఆల్ ఇండియాకి హెడ్ క్వార్టర్ ఇది. కనుక ప్రతి ఒక్కరికి అధికారం ఉంది. మీరందరూ కూడా వచ్చి సొసైటీ కొరకు పోరాడాలి, నిలబడాలి. మరి చెప్పే వాళ్ళ మాటలు మీరు విని నమ్మకూడదు. మీకేమన్నా మరి అడగాలని ఉంటే నా నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. 9951651646. నన్ను ఏ చిన్న పిల్లలు అడిగినా నేను సమాధానం చెప్తా. మీరెవరు అడగడానికి అనే మాట నేను అసలు అనను, నా భర్త కూడా అనడు. మీరెల్ల కాలం ఎప్పుడైనా ఏ సమయమైనా మీరు మాట్లాడవచ్చు, అడగొచ్చు. అందరికీ ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. నేను ఈ ముందుకు ఇక్కడ రాలేను. నేను 91లో నా మ్యారేజ్ అయింది. నాకు 3 అబ్బాయిలు. నా పిల్లలు 3 పుట్టినప్పటి నుండి హెబ్రోన్లోనే పెరిగినారు. కానీ మేము ఆ రోజున ఉన్న మాకు సమాధానము, ఆ రోజున ఉన్న నెమ్మది మాకు లేదు. భక్సింగ్ అంకులు మేము మందిరానికి వస్తున్నప్పుడు భక్సింగ్ అంకులు పులిపీట మీద తీసుకొచ్చి పెట్టినప్పుడు మేము భక్సింగ్ గారితో ఎప్పుడు భక్సింగ్ అంకులు ముఖం చూడనోళ్ళు మేము భక్సింగ్ గారు అనుకుంటే చెప్పుకుంటూ తిరుగుతున్నారు. వారు కనీసం అంకులు ముఖమన్న చూసినారా? పేరు చెప్పుకుంటూ భక్సింగ్ గారు అంటూ మందిరము హెబ్రోను సిగ్గు తీస్తున్నారు. శ్రీలంగా మనము ఎలా ఉంటున్నాము, ఎంతవరకు మనము ఇది చేస్తున్నాము మీరు ఒకసారి గమనిస్తున్నారా? సండే స్కూల్ టీచర్స్ అయి ఉండి బయట ఎవరికో డబ్బులు ఇచ్చుకుంటే మనుషులను ఎగబెడతా ఉన్నారు. అది ఎంతవరకు కరెక్ట్? మీ మనసాక్షి మీద మీరు చేసుకొని చెప్పుకోండి. మీరు ఎంతవరకు ఇది చేస్తున్నారో ఆలోచించండి. మనమే సరిగా లేకపోతే మన పిల్లలకి ఏం నేర్పిస్తాము? సండే స్కూల్కి ఏం బోధిస్తున్నారు? మీరు ఏం చేస్తున్నారు? అదొక్కసారి మీరు గమనించండి. మనం ఎంతవరకు కరెక్ట్ ఉన్నదో అదొక్కసారి ఆలోచించండి. మాటికి మీడియా ముందుకు వచ్చి శంగ ఎగురుడు కాదు. అది ఎగురుడు ఎంతవరకు కరెక్టో మీరు ఏ రోజు ఎక్కడ భక్సింగులు చెప్పిండా? ఆడోళ్ళు ముందుకు వచ్చి మాట్లాడమని ఏ రోజు చెప్పిండు చెప్పు? కొరియన్ అంకులు బుధవారం రోజు బైబిల్ స్టడీకి అంకులు వచ్చి కూర్చుంటే ఆ రోజు మీరు అందరు కలిసి లోపల ఉన్న వాళ్ళు బయట ఉన్న వాళ్ళందరూ తీసుకొచ్చినారు. అప్పుడు మీకు సిగ్గు అనిపించలే? అప్పుడు మీకు ఇది అనిపించలే? మీకు కొరియన్ అంకులు మీకు తండ్రి లాంటి వాడని అనిపించలే? దైవజనుడు అని అనిపించలే? యేసుపాదమన్నా ఆ రోజు మేము ఈ 91 నుండి నేను ఈ చర్చికి వస్తున్నాను, హెబ్రోన్కి వస్తున్నాను. నేను ఎవరో గుర్తుపట్టాడంట ఆయన అప్పుడు ఆయన సేవకుడు యేసుపాదం మేము ఏ చర్చికి వస్తున్నాం, ఎక్కడ పోతున్నాం, నా పిల్లలు ఎవరో ఆయన తెలియనైనాకు ఆయన సేవకుడు. అన్నీ తెలిసిన వాళ్ళు మీకు సేఫ్టీ కావాలా కదా? మీకు ఏ రోజు మీరు కరెక్ట్ ఉన్నారు చెప్పండి? ఏ రోజు మీరు అందరు సరిగా ఉన్నారు చూపియండి నాకు. ఒకరిని మించి ఒకరు మాట్లాడుతున్నారు. మొగోళ్ళు అంటారు. మొగోళ్ళని మించి ఆడోళ్ళు మీరు మాట్లాడుతున్నారు. మీ భర్తలు మీకు అంత విలువ లేదా? మీకు మీ భర్తలకు మీరు ఏమి విలువ ఇస్తున్నారు చెప్పండి? కొరియన్ అంకులు మీకు సేఫ్టీ కావాలా? మీ భర్తలతో మీ సంసారం చేస్తున్నారు. ఒకసారి మీరు గమనించుకోండి. మందిరం విషయంలో అందరూ శ్రీలంగా మనం ఎలా ఉండాలో బయట మేము డ్యూటీలో పోతూ ఎవరికైనా సువార్త ఇస్తే మీరు హెబ్రోన్లో మీరే సరిగా లేదు. ఏందమ్మా మీరు మీడియాలోకి వస్తున్నారు, ఆడవాళ్ళు మాట్లాడుతున్నారు, ఇదేనా మీరు నేర్చుకోండి, మీరు మాకు బుద్ధి చెప్పేదని అంటున్నారు. ఎక్కడ పోయినా కానీ మాకు ఏం నెమ్మది లేదు. మేము ముఖం ఎత్తుకొని హెబ్రోన్ చెప్పుకోవాలంటే నాకు భయం అవుతుంది. మీరు ఎందుకు ఇంత దిగజార్యంలో లేడీస్ నాకు అర్థమవుతలేదు. లోకల్ మీరు ఇన్ని రోజులు ట్రస్ట్ అనే ఎగిరినారు. ట్రస్ట్ సొసైటీ వాళ్ళందరూ ఒకటైపోయిన తర్వాత మీరు మొన్న 4 నెలలు మీరు కలిసి సేవ చేస్తామన్నారు. ప్రార్థనలు పెట్టిండ్రు. సరి అయిన వ్యక్తి కావాలా ప్రభు అని ప్రార్థనలు ఏడ్చుకుంటే ప్రార్థనలు చేసిండ్రు. సరి అయిన వ్యక్తిని తీసుకొచ్చినప్పుడు మీరు ఎందుకు నిమ్మలం ఉండలేరు?
మరి దేవుని చిత్తం ఉందో సరైన వ్యక్తిని తీసుకొచ్చిండు. సరైన వ్యక్తిని తీసుకొచ్చినప్పుడు మీరు ఎందుకు ఇది చేస్తలేరు చెప్పండి? మన ప్రార్థనలే మనకు దేవుడు, మన ప్రార్థనలు మీ ప్రార్థనలు మా ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడు కదా. ఆలకించినప్పుడు మరి దేవా మాకు సరైన మా వ్యక్తి కావాలని ప్రార్థన చేసిండు కదా. మీరు కన్నీరు కార్చకుండా ప్రార్థన చేసి ఆ కన్నీరే దేవుడు విన్నాడు. ఇప్పుడు సరైన వ్యక్తిని వ్యక్తిని తీసుకొచ్చిన తర్వాత మీరు ఎందుకు ఇది చేస్తున్నారు? మేము ఒక్కరోజు మేము ఇది కాకుండా మేము మందిరంలో పని చేసుకుంటుంటే మమ్మల్ని ఇష్టం ఉన్నట్టు వేరే చేర్చి వాళ్ళు వచ్చి తిడుతూ ఉంటారు. అది ఎంతవరకు కరెక్ట్ చెప్పు? ఎవరెవరికి డబ్బులు ఇచ్చి మీరు ఎంతమందితో ఎగబడిపిస్తున్నారు? మీకు పేర్లతో సహా నేను చెప్పాలా? నువ్వు చూపిస్తే మీరు ఏం చేస్తారు? మీ డ్యూటీలకు మీరు రిజైన్ పెట్టుకుంటారో చెప్పండి నాకు ఒకసారి. నేను ఒక్కొక్కరి పేరుతో సహా నేను చెప్తాను. ఎవరెవరు నువ్వు మీరు పెట్టినారో నేను వాళ్ళ పేర్లన్నీ నేను చెప్తాను. మీరు ముందుకు మీకు ధైర్యం, గుండె ధైర్యం ఉంటే నా ముందుకు రండి. మీరు ఎందుకు ఇష్టం ఉన్నట్టు మీరు దిగజారిపోతున్నారు? ఈ మందిరం మనది కాదా? మేము అందరం కలిసే కదా ప్రార్థన చేసినాము. మందిరంలో ఉన్నప్పుడు మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు? స్త్రీలు కాదా మీరు? గొర్రెల మధ్యలోకి తోడేళ్ళు వచ్చినట్టు మీరు తోడేళ్ళలాగా వస్తున్నారు. ఇష్టం ఉన్నట్టు మాట్లాడదు. ఎవరి సంసారం ఒకరికి సగం నాకు చూపిమని మీరేం మాట్లాడుతున్నారు? మీకు అర్థమవుతుందా? ఇష్టం ఉన్నట్టు మీడియాల ముందు చెంగ ఎగురుకుంటూ మాట్లాడుతున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ చూపియండి నాకు. మీరు అలానే మీరు నేర్చుకునే సండే స్కూల్ టీచర్స్, మీ తల్లిదండ్రులు మీరు ఇక్కడే పుట్టి పెరిగినారు అన్నారు. మీరు సకాలేరు. మీ పిల్లలకి మీరు ఏం బోధిస్తారు? మీ పిల్లల జీవితాలు మీరు సరిగా ఉన్నాయా? అది ఫస్ట్ చూసుకున్న తర్వాత మీరు రండి. మీరు అన్నీ మాట్లాడు కాదు, మీకన్నా ఎక్కువ మేము మాట్లాడవచ్చు. మాట్లాడినా కానీ మనం ఏం మాట్లాడుతున్నామో అది కరెక్ట్గా ఉండాలి. దేవుని సన్నిధిలో మీరు ఎలా ఉండాలో అది నేర్చుకోండి. వినరా? దేవుని మీడియా ముందు పోగానే మనం పెద్ద ఘనకారం చేసినట్టు కాదు. మీడియా ముందు మేము ఏ రోజు రాలేను. మీరు ఇష్టానుసారంగా మీరు జీవిస్తున్నారు. మీ ఇష్టానుసారంగా జీవితానికి మేము ఈరోజు ఇక్కడ మేము అందరం కూడుకున్నాం. మీరు చేసిన పనికి మేమందరము ఈడికొచ్చినాం. మీరేమో ముందుకు రాకపోతే మేము ఏ రోజు ఇన్ని రోజుల నుండి 91 నుండి ఇంతవరకు మేము ఏ రోజు రాలేము. ఈ రోజు మేము ఎందుకు వచ్చినాం? మీరు వస్తేనే కదా మేము వచ్చింది. మీరు ఒకసారి గమనించండి, ఆలోచించండి. ప్రార్థనలు అంటారు, ప్రార్థనలు పెట్టిళ్ళు. ఏ రోజు ప్రార్థనలు మీరు అందరు కూర్చున్నారు చూపండి. ఏ బ్రదర్స్ కూకున్నారు చూపండి నాకు. ఇక్కడ కిచెన్ కాడ కొంతమంది, ఆడ కొంతమంది, ఎవరికి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు నవ్వుకుంటా. ఎవరికి ఇష్టం ఇది దేవుని మందిరం అనుకుంటున్నా, గార్డెన్ అనుకుంటున్నా? ఎవరికి అంత నవ్వులాట స్థలం అయిపోయిందా? లాడ్జింగ్లో అయిపోయిందా మీకు మందిరము? నా మందిరం ప్రార్థన మందిరం అని దేవుడు చెప్పిండు. ఆ మాట మీకు గుర్తుకొస్తలేవా? మీరు ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని సిస్టర్స్ అయినా బ్రదర్స్ అయినా మీరు గల్లపెట్ట గురించి కొట్లాడినప్పుడు మేము ఎవరికైనా మేము వచ్చినామా? మీరు లోకల్ సొసైటీలో ట్రస్ట్ అని కొట్లాడినప్పుడు మేము ఏ రోజైనా మేము ముందుకు వచ్చినామా? ఇప్పుడు మీరు మా ముందుకు వచ్చిన మా గురించి ఎత్తినట్లు మేము వచ్చిన ముందుకు. ప్రతి స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా మా గురించి మాట్లాడిన వానికి మేము జాగ్రత్తగా చెప్పుతున్నాము. మీ నోరును మీరు కంట్రోల్లో పెట్టుకోమని. మీరు ఎంత మర్యాదగా మాట్లాడితే అంతకన్నా ఎక్కువ మేము మర్యాద మాట్లాడవచ్చు. ఆ మర్యాదగా మీరు మర్యాద దక్కించుకుంటే చాలా మంచిదని చెప్తున్నాం. ఇప్పటికైనా మనం అందరము తెలివి తెచ్చుకొని భగత్ సింగ్ గారు ఏదైతే సొసైటీ పెట్టినాడో ఆ సొసైటీని మనం అందరం తిరిగి బ్రతికిద్దాము. ప్రభు రాకడ వరకు అందరం మనము సిద్ధపడి ఉందాము. మనము ఏంటంటే మనకు ఎలాంటి గొడవలొద్దు, కొట్లాడలేదు, సమాధాడి ప్రార్థన చేసుకొని బలలో పాలు పొందుతాము. హెబ్రోన్ ఏదైతే మనకు ముందు ఎలా ఉందో ప్రార్థన పూర్వకంగా మనం అందరం కలిసి దేవుని మందిరంలో కలిసి పని చేద్దాము. అందరికీ ప్రైజ్ ద లార్డ్. అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈ మీడియా ముందుకి చాలా బాధతోటి వస్తున్నా నేను. ఎందుకంటే ఇప్పుడు మాట్లాడితే నా భర్త మీద 34 కేసులు అని చెప్తున్నారు. అయితే ఒంగోలులో మరి ఆ యొక్క బాబురావు అన్న, మరి నా భర్త, కొంతమంది సొసైటీ వాళ్ళు వెళ్ళి కోర్టు కేసి తిరిగి ఆర్డర్ తీసుకొని వచ్చినారు. ఆ ఆర్డర్ని తీసుకొని మరి ఒంగోలు చర్చికి వెళ్తే ఆ ఒంగోలు చర్చిలు అందరూ ఆడోళ్ళని కారపొడులు ఇచ్చి మరి బ్రదర్స్ మీద ఎగబెట్టి మరి వాళ్ళ మీదనే కేసులు పెడతా వచ్చిర్రు. ఇంత దారుణం చేసుకుంటూ వచ్చి ఈరోజు చక్కగా హెబ్రోన్లో మరి ఎక్కడి నుంచి వచ్చిర్రని చెప్పేసి వీళ్ళు హెబ్రోను మరి హైదరాబాదులో ఉంది. అసలు ఒంగోలు జాన్ సుబ్బారెడ్డి గారికి అసలు ఇక్కడ సంబంధం ఏంటిది? అసలుకి ఇక్కడోళ్ళు లోకలోళ్ళు ఏమంటారు, మా నాన్న పుట్టిండు హైదరాబాదులో, నేను పుట్టినా, నా పిల్లలు పుట్టిరు హైదరాబాదులో అంటారు. అవును, హైదరాబాదులో పుడితే హైదరాబాదు మీదే, కానీ హెబ్రోన్ మీది కాదు కదా. హెబ్రోన్లో అందరికీ అధికారం ఉంది.
ఇది ఆల్ ఇండియాకి హెడ్ క్వార్టర్. కాబట్టి ప్రతి ఒక్కరికి అధికారం ఉంటుంది. నాది నాది నాదని లోకల్ అంటే అసలు ఇంటి సంఘాలు ఉన్నాయి కానీ ఎక్కడన్నా ఈ లోకల్ అనే మాట వస్తుందా? అసలు దేనికి లోకల్ చేస్తున్నారు ఇంత పెద్ద సంఘాన్ని? మరి గడిచిన సంవత్సరాలన్నిట్లో కూడా మంచి మంచి స్పీకర్స్ని తీసుకొచ్చి వాక్యం మరి వినిపిస్తూ వచ్చిర్రు. ఎక్కడెక్కడ ప్రజలు ఎన్ని వేల మంది వస్తున్నారు సండే. కానీ ఈ యొక్క మెసేజ్లు ఎక్కడ వరకు వారకూడికల్లో చెప్పే మెసేజ్లు ఆదివారం రోజుల మెసేజ్లు చెప్తున్నారు. ఎవరు మరి రూబెన్ పీటర్ గారు మరి ఆయన లడ్డు పాట పాడిండు. లడ్డు పాట పాడి ఆయన ఏం చేస్తున్నాడు? పులిపీఠం ఎక్కి దర్జాగా వాక్యం చెప్తున్నాడు. ఆ వాక్యం ఫలిస్తుందా? రెండు వైపులా. తర్వాత గవర్నమెంట్ స్థలానంతా ఆక్రమించుకున్నాడు. దాంట్లో మరి బిల్డింగులు కట్టిండు. గవర్నమెంట్ కూల్చివేయమని కూల్చేసిండ్రు. మళ్ళీ కట్టిమన్నారు, కట్టించిర్రు. వీళ్ళు బుద్ధిమంతులంట. మరి నా భర్త గురించి మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళలో ఏ పాటి నీతి ఉంది? వీళ్ళొచ్చి పులిపీఠం ఎక్కి పెద్ద పెద్దగా కేకలు ఇంగ్లీష్లో మాకు వచ్చని వీళ్ళ తెలివంతా అక్కడ చూపించుకుంటా ఉన్నారు. వీళ్ళు ఎంత మాత్రం కరెక్ట్గా ఉన్నారు? వీళ్ళు ఈ విధంగా. మరి యేసుపాదం గారేమో మంచి సేవకుడని చెప్తాడు. ఆయన ఆదివారం నాడు అసలు అంతకుముందు రోజు కొట్లాడిండు. ఆ నైట్ కూడా అబద్ధంగా కట్టుకున్నాడు. ఆ రోజు 6:30 వరకు మేము గేటు దగ్గరే ఉన్నాం. ఆయన చేతికి కట్టు లేదు. తర్వాత సాయంత్రం పూట మీడియా కాడికి వచ్చినప్పుడు కట్టుకొని వచ్చిండు మీడియా ముందుకి. కట్టుకొని తెల్లారి పొద్దున ఆదివారం నాడు బల్ల ఇరుస్తున్నాడు. బల్ల ఇరిచేటప్పుడు అసలు ఆయన ఇరవకూడదు. ఎందుకంటే ఆయన చేసింది తప్పు. తిట్టిండు, అబద్ధాలు అన్నాడు, 200 కోట్లు అన్నాడు, 300 కోట్లు అని మాట్లాడిండు. అలాంటి ఆయన ఆదివారం బల్ల ఎట్లా ఇరుస్తాడు? బల్ల ఇరిసిండు. సరే పోనీ మాలాంటోళ్ళము సమాధానపడి బల్ల తీసుకుందామంటే బల్ల తీసుకోకుండా జయప్రభు అని ఒకసారి మీరు దయచేసి ఈ యొక్క మాటలు వినేవాళ్ళు ఆదివారం నాడు ఏ మెసేజ్ ఆయన బల్ల ఇరిచినప్పుడు ఏం ప్రార్థన చేసిండు, ఎలా ప్రార్థన చేసిండు, ఆ రోజు సాయంత్రం సువార్త కూడికి ఏం చెప్పిండు, మీరు ఒక్కసారి ప్రజలందరూ గమనించండి. మరి అలాంటి వాక్యము ఉంటే ఈ రోజుల్లో సంఘాలు మరి ఎంతోమంది వస్తారు. ఒక పీటర్ బ్రదర్ ఒక్కడే వినాడు కదా వాక్యము, కొన్ని వేల మంది వింటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి చెప్పే వాక్యం ఇదేనా సువార్త మెసేజ్? ఎలా చెప్తున్నాడు? మనుషులను మరి పోల్చుకొని చెప్తా ఉన్నాడు. కాబట్టి ఆయన కోసం కూడా యేసుపాదమన్న కోసం ప్రార్థన చేయండి. యేసుపాదమన్న మాట మాటకి మరి గోడ మీద పిల్లిలా కూర్చొని ఇటు అటు పీటర్ రాయన్న మరి యొక్క యేసుపాదమన్న కూడా అంతే. ఇద్దరు గంతులు వేస్తూ ఉంటారు. కాసేపు ట్రస్ట్ అంటారు, కాసేపు సొసైటీ అంటారు, మళ్ళీ ఇప్పుడు లోకలను ఇదొక వేషం ఎత్తారు. కాబట్టి అసలు మీరందరూ ప్రార్థన చేయండి. దైవజనుడు భక్సింగ్ గారు మనం చెప్పుకుంటూ ఉంటాం వాక్యం ఏమని, మరి అపోస్తులైన పౌలు ప్రాణాధారంగా పోయబడ్డాడని. మరి ఆ విధంగానే భక్సింగ్ గారు కూడా ఈరోజు మనమందరము చాలామంది మనకంటే ముందు పెద్దోళ్ళు చూశారు. ఆయన ఏం చేస్తుండే భక్సింగ్ గారు? తన బంధువులను, రక్త సంబంధులను, కుటుంబాన్ని అంతా విడిచి ఆయన హెబ్రోను ఇక్కడికి వచ్చినాడు. ఎంతో కష్టపడి పరిచర్య చేస్తున్నాడు. దేవుడు తనకి ఎన్నో సంఘాలు ఇచ్చిండు. ఎందుకంటే తన యొక్క పరిశుద్ధమైన జీవితాన్ని బట్టి, తన ప్రార్థనా జీవితాన్ని బట్టి మరి ఆ విధంగా దేవుడు తనని నిలబెట్టుకుంటూ వచ్చిండు. అయితే ఈరోజు మనం ఏం చేస్తున్నాము? ట్రస్ట్ అని, లోకల్ అని, సొసైటీ అని నానా రకాలుగా మరి ఆ పనిని పాడు చేస్తున్నాం. కనుక మరి నీతిమంతుల్ని జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరం. కనుక మనమందరం కూడా, మనమే కాదు మరి మనకు రాబోయే తరాలు కూడా ఆ విధంగా భక్సింగ్ గారు పెట్టిన సొసైటీ ప్రభు రాకడ వరకు నిలిచి ఉండాలని నేనైతే నా కుటుంబంతో ప్రార్థన చేస్తూ ఉన్నా. మీరు కూడా అందరూ మరి భారం కలిగి దైవజనుడు భక్సింగ్ గారు పెట్టిన సొసైటీ మరి ప్రభు రాకడ వరకు నిలిచి ఉండాలని మీరందరూ కూడా ప్రార్థన చేయండి. సొసైటీ కొరకు సపోర్ట్ చేయండి. మళ్ళొక్కసారి చెప్తున్నా, నేను ఈ సొసైటీ అనేది పీటరాచారి బ్రదర్కి సొంతం కాదు. ఎవరిది సొసైటీ అంటే దైవజనుడు భక్సింగ్ గారు ప్రజలందరి మేలు కొరకు పెట్టిండు. కాబట్టి మీరందరూ కూడా మరి యొక్క భక్సింగ్ గారిని బట్టి తాను పెట్టిన సొసైటీ కొరకు మీరు ప్రయాసపడాలి. పీటరాచారి బ్రదర్ మీద ఎవరు కూడా మరి ఆయన సొసైటీ అని చెప్పేసి ఆయన మీద ఎవరు గునుగులు సనుక్కోవద్దండి. మేము కూడా పని వాళ్ళమే. దైవజనుడు భక్సింగ్ గారు పెట్టిన సొసైటీ కొరకే మేము ప్రయాసపడుతున్నాం. మీరు ఇప్పటికీ కూడా చాలామంది ప్రయాసపడుతున్నారు. మరి బ్రదర్సు, సేవకులు, విశ్వాసులు, పెద్దలు ఎంతోమంది సొసైటీ కొరకు నిలబడ్డ వాళ్ళు ఉన్నారు. అట్లనే ఇంకా ఎవరికైనా
మరి ఇంతవరకు తెలియకుండా ఉంటే వాళ్ళు కూడా మరి దైవజనుడు భక్సింగ్ గారు పెట్టిన సొసైటీతో కలిసి పని చేయాలని నేను నా కుటుంబము మేమెంతో ఆశిస్తున్నాం కనుక మీరందరూ కూడా మాకు సపోర్ట్ చేసి మేము ఒక్కలమే కాదు సొసైటీ, మీరందరూ కూడా సొసైటీ కాబట్టి అందరూ వచ్చి మరి పని కొరకు మనము నెహెమ్యా సెలవిచ్చినట్లుగా మరి పనిని కట్టుదాం రండి పూనుకుందామని మరి సెలవిచ్చినట్లుగా నేను కూడా మరి మనం ఈ సొసైటీని కట్టుకుందాం, అందరూ రండి, ఏ ఒక్కరిది కాదు ఇది కనుక దయచేసి మీరందరూ కలిసి రావాలని ప్రభువు పేరిట మిమ్మల్ని అందరినీ కూడా వేడుకుంటున్నాను. ప్రైజ్ ద లార్డ్.